మా దగ్గరికి ఎందుకు రావట్లేదు? మా దగ్గరకు రాకుండా వాళ్ళని రెచ్చగొట్టడం, మీదే రాజ్యాధికారం, మీరే రాజ్యం గతంలో మీరే పరిపాలించారు, అయినా మీరు ఇప్పుడు వెనకబట్టి ఉండటానికి సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్, టీఆర్ఎస్ వీళ్ళే కారణం. అందుకోసం వాళ్ళ దగ్గర పోదు ఏదో పెట్టి సందర్శించిన ఆకిరాని నేను బహుజన పార్టీ సెక్రటరీ అని చెప్పడం జరుగుతుంది. అందుకోసం అది తిప్పికొట్టడం కోసం మేము చేయాల్సినంత మేము చేస్తూనే ఉన్నాం. పార్టీ పునర్నిర్మాణానికి మళ్ళీ ఈ ప్రజలు, ఈ బహుజనులు అనేవాళ్ళు, బీసీలు, తర్వాత ఎస్సీ ఎస్టీలు వీళ్ళైతే ఎవరైతే ఉందో వాళ్ళలోకి మన పార్టీ వాయిస్ని వినిపించాలి. వాళ్ళని చైతన్యవంతులు చేసి మళ్ళీ మన పార్టీలోకి తీసుకురావాలంటే వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళతో సంబంధాలు పెట్టుకొని వాళ్ళని మనం పార్టీ నాయకత్వ స్థానంలో ఒక్కరినిద్దరిలో వాళ్ళని ప్రమోట్ చేసి నేను నా నాయకుడు పైన అని చెప్పుకోవడానికి బహుజనులకు కానీ లేకపోతే ఎస్సీ బీసీలకు కానీ అవకాశం ఉంటుంది. అందుకోసం ఆ నిర్ణయం మాత్రం తీసుకుంటే పార్టీ ముందుకు పోతుందనేది నాకున్నది. మీరు ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు, మీ నాన్నగారు ఉన్నప్పుడు కూలీ సమస్యలు ఉన్నాయా? అప్పుడు లేకపోయేదండి. అప్పుడు ఏముండేది అసలు? వాళ్ళు ఏటి మీద మీరు ధర్నాలు, రాస్తారోకులు, పోరాటాలు చేసేది ఈ కూలీ సమస్యల మీద. కూలీ సమస్యల ఎంత కూలీ ఎంత ఉండేది? సమస్యల మీద కూలీ 5 రూపాయలే ఉండేది. ఇప్పుడు దాదాపు మేము ఇక్కడ మా నాయకత్వంలో, సిపిఎం నాయకత్వంలో నేను వ్యవసాయ కార్మిక సంఘం డివిజన్ అధ్యక్షుడిగా పనిచేసాను ఒక 3-4 సంవత్సరాలు. నేను నాయకత్వం వహించిన తర్వాత వ్యవసాయ కార్మికుల కోసం విపరీతమైన కష్టపడ్డాను. బల్లిపల్లిలో పోరాటం, అక్కడ ఉన్న రైతాంగం మీద ఎస్సీలంతా తిరుగుబాటు చేసి కూలికి పల్లెపల్లి అనే గ్రామం ఉందండి. అక్కడ ఎస్సీలు ఎక్కువ మంది ఉంటుంది. అది ఎస్సీలు అంటే మాదిగ సమాజ వర్గానికి సంబంధించి వాళ్ళు రోజువారీ కూలికి పోతేనే వాళ్ళ జీవనోపాధి. వాళ్ళు ఇంకొక 2 రూపాయలు అదనంగా పెంచండి అని చెప్పి వాళ్ళు పోరాటం చేస్తే వాళ్ళు అక్కడ ఉన్న కాంగ్రెస్ వాళ్ళు, అట్లాగే సిపిఐ వాళ్ళంతా పెంచేది లేదు, ఇప్పటికే 5 రూపాయలు అయింది, 7 రూపాయలు అవుతుంది, ఇంకెందుకు వేస్తున్నామని చెప్పి వాళ్ళు అంటే వీళ్ళంతా తిరుగుబాటు చేశారు. కూలికి పోకుండా ఇళ్ళలో కూర్చోము. వాళ్ళకి సాయం చేసి సహకరించి వాళ్ళకి నాయకత్వ స్థానంలో కూర్చోబెట్టింది మేము సిపిఎం పార్టీ వ్యవసాయ కార్మికులను. అట్లాగే రైతులతో కూడా మాట్లాడి ఐక్యం చేసి రైతులను కూడా ఒప్పించి వాళ్ళు పొద్దుగా కష్టపడతారు. అందుకోసం వాళ్ళకి 1 రూపాయి 2 రూపాయలు పెంచడం వల్ల మనకి నష్టం జరగదు. మనం పోరాటం చేయాల్సింది ప్రభుత్వం మీద. ప్రభుత్వం మనకిచ్చే దాని మీద, రేట్ల మీద, వాటి మీద తప్ప ఈ పేదవాళ్ళ మీద పోరాటం చేస్తే మనకి ఒరిగేది లేదని చెప్పి వాళ్ళతో నచ్చజెప్పి అక్కడ ఐక్యం చేసిన ఘనత వ్యవసాయ కార్మిక సంఘం ఖమ్మం డివిజన్ కమిటీ ఇదే మాత్రమే అనేది నాకు అభిప్రాయం. అట్లాగే ఈ చింతగుత్తి ప్రాంతంలో కూడా అట్లే పోరాటాలు జరిగితే రైతుల్ని, తర్వాత వ్యవసాయ కార్మికులను కూడా కూర్చోబెట్టి నేను అక్కడ ఆ ప్రాంతానికి ఆర్గనైజర్గా ఉన్న పెద్దనాగయ్య నేను కూర్చోబెట్టి ఇరుపక్షాల రైతుల్ని, వ్యవసాయ కార్మికులను కూర్చోబెట్టి మాట్లాడి సరిచేసి 1 రూపాయి 1/2 రూపాయి పెంచి వాళ్ళని సంతృప్తిపరిచి, వీళ్ళని కూడా సంతృప్తిపరిచి మన మీద ఈ ప్రభుత్వాలు అవలంబించే విధానాలే మీకు జరిగే నష్టం తప్ప మీరు వ్యవసాయ కార్మికుల వల్ల కాదు, వాళ్ళకి 1 రూపాయి 1/2 రూపాయి పెంచడం వల్ల మీకేం నష్టం లేదని చెప్పి వాళ్ళని కూడా సంతృప్తిపరిచి వ్యవసాయ కార్మికోద్యమానికి ముందుండి నడిపించిన దాంట్లో నేను కూడా ఉన్నాను. ఆ సందర్భంలో ఇంకొక విషయం చెప్తాను నీకు. అది ఆయన వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా సెక్రటరీ వీరభద్రం గారు. ఆయన తమ్మినేని వీరభద్రం గారు జిల్లా సెక్రటరీ అప్పుడు వ్యవసాయ కార్మిక సంఘానికి. నేను అధ్యక్షుడిగా ఉన్న టైంలో అయితే ఆయన ప్రతి గ్రామానికి ఒక లెటర్ రాసి పంపించేది. నేను చూసే ప్రాంతం అన్నీ కూడా, మా ప్రాంతం అంతా కూడా ఎక్కువ వ్యవసాయ కార్మికులు, పేద రైతులు మాత్రమే ఉండేది. వాళ్ళందరికీ ఆయన లెటర్ ద్వారా సందేశం ఇచ్చేది.
రాసి పంపించేది. ఇప్పుడులాగా ఫోన్లో మెసేజ్లు లేవు కదా, వాట్సాప్లో అప్పుడంతా ఉత్తరాలే కదా. ఉత్తరాలే. అయితే ఆయన రాసే దానికి వాళ్ళు ఎంత సంతృప్తి పరిచేది వ్యవసాయ కార్మికులు. వీరభద్రంగా రాసేది అని సంతృప్తి. ఆయనకి ఆ గౌరవం ఉంది, ఆ ప్రాక్టీస్ ఉంది వీరభద్రంలో. ఇప్పటికి కూడా ఆయన నేను తప్పు పట్టలేదు. ఆయన ఉపన్యాసం వాళ్ళ ఏ కేంద్ర కమిటీ మెంబర్ కూడా సడన్గా మాట్లాడితే దాన్ని అర్థం చేసుకునే సమాధానం చెప్పి ఒక్క వీరభద్రం తప్ప మన ఖమ్మం జిల్లాలో ఇవ్వలేదు నాకు రాష్ట్రంలో కూడా ఆయన అనుకుంటారు. అందుకోసం రాష్ట్ర కార్యదర్శి చేశారు. తమిళ ఈసారి రిలీజ్ అవుతుంది కదా, రిలీజ్ చేస్తున్నారు. 3 సార్లు కింద చెప్పారు కదా, పోయిన 3 సార్లే చేయాలనేది మీ పార్టీ రూల్ ఏదో ఉన్నది. 3 టర్మ్స్కి ఎక్కువ చేయకూడదు పార్టీ, రాష్ట్ర పార్టీ. పాపం ఏచూరి గారు కూడా 3వసారి ఆయన నివేదిక ప్రవేశపెట్టక ముందే చనిపోయాడు. అంత గొప్ప ఆయన గురించి నేను పుస్తకం తెద్దాం అనుకున్నా, మీకు ఇద్దాం అనుకున్నా, మర్చిపోయాను. ఆయన మార్క్సిస్టులో వ్యాసం రాసింది ఒక మేడం, ఆయనతో పనిచేసినాము పార్టీలో. సీత అనేదట ఆయన సీత అని గౌరవంగా సంబోధించేది నేను. ఆయన అంత గొప్ప స్నేహితుడు నాకు అని చెప్పి రాసినాము. అంత నిజంగా ఆయన అంత గొప్ప నాయకుడు. పార్టీ అంటే కమిట్మెంట్గా పనిచేశాడు సీతారాం ఏచూరి. ఆయన ప్రపంచ రాజకీయాలని అవసరంలో పెట్టిన నాయకుడు. 30 దేశాలు పర్యటన కూడా వెళ్ళాడు కదా, 23 దేశాలు పర్యటన కూడా చేసి వచ్చాడు. ఆయన ప్రతినిధి మన భారతదేశం తరఫున వేరే దేశాలకు సంబంధించిన కమ్యూనిస్ట్ పార్టీ నాయకులతోనే మాట్లాడటానికి సమన్వయకర్త. అంటే అది అంటే సరిపోద్ది, సమన్వయకర్త. శ్రీలంక అధ్యక్షుడు కూడా ఇప్పుడు కొత్తగా ఎలక్ట్ అయిన సిపిఐ అధ్యక్షుడు కూడా సీతారాం చెప్తున్నారు మీ పార్టీ వాళ్ళు. ఈయన ఏం చెప్తే అదే చేస్తున్నాడు. 3% మంది ఉన్న ఓటు బ్యాంక్ని ఒక దేశానికి అధ్యక్షుని చేసిందంటే ఆయన గొప్పతనం. ఈ సీతారాం యేచూరి గారి గొప్పతనమే. ఆయన అంత తొందరగా 3% మంది ఉన్నోళ్ళు 53% రావటం ఏంటండి. అంటే అక్కడ ఉన్న ఆర్థిక సంక్షోభాల వల్ల అక్కడ ప్రజలు కమ్యూనిస్టుల పరిపాలన కూడా ఒకసారి చూద్దాం అనే ఆలోచనతోనే ఓటింగ్ చేశారు. అందుకోసం అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ, వామపక్ష పార్టీల నాయకత్వాన ఆయన పేరేదో మనకు తెలియదు. ఆ నాయకుడు అలా కావడానికి అవకాశం ఉంది. అక్కడ కూడా అట్లాగే ఇంకా వేరే దేశాలు, యూరప్ ఖండంలో కానీ, తర్వాత మరి ఇంకా వేరే ఖండాలలో ఉన్నాయి కదా, ఆ ఖండాలలో కానీ ఏదో మార్పు వస్తుంది. కమ్యూనిస్టు భావాలు, పేదోళ్ళు, ఉన్నోళ్ళు అనే తేడా ఎప్పుడైతే ఏర్పడదో అప్పుడే ఈ సమాజాన్ని కమ్యూనిస్టుల వైపు మలచటమా లేదా పెట్టుబడిదారుల వర్గం మలచటమా అనేది వాళ్ళ ప్రజల్లో కూడా ఆలోచన వస్తుంది. అందుకోసం ఈ దేశం, ప్రపంచం కమ్యూనిస్టులకే భవిష్యత్తు కమ్యూనిస్టులది అనేది మాత్రం నా అభిప్రాయం. ఇవన్నీ సరి చేసుకుంటే, ఇప్పుడు మనకున్న లోపాలను సరి చేసుకుంటే కమ్యూనిస్టులదే ఈ మొత్తం ఈ ప్రపంచాన్ని ఏలేది కమ్యూనిస్టులు మాత్రమే. ఇది మామూలు విషయం కాదు. ఒక మార్క్స్ మహాశయుడు, ఎంగిల్స్ మహాశయుడు 18 సంవత్సరాల వయసప్పుడు ఒక కమ్యూనిస్ట్ ప్రణాళికను రాసి ఈ దేశంలో ఈ పరిస్థితి, ఈ దేశంలో ఈ పరిస్థితి ఉన్నది, అందుకోసమే మార్పు అనేది సహజం అనేది ఆనాడే చెప్పారు 200 సంవత్సరాల క్రితం. అందుకోసమే ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తే నిజమైన కమ్యూనిస్టులు ముందుకొచ్చి పనిచేయటం వల్లనే ఈ సమస్యలన్నీ పరిష్కారం అయితే. అందుకోసమే కమ్యూనిస్ట్ పార్టీని గౌరవించేవాళ్ళు, కమ్యూనిస్ట్ పార్టీ కోసం పనిచేసేవాళ్ళు, పేదవాళ్ళ కోసం పనిచేసేవాళ్ళు నిక్కచ్చిగా, నిబద్ధతగా పనిచేయాలి అనేది నా కోరిక. పార్టీలో క్లాసులు చెప్పేవాళ్ళ మీరు? ఆ క్లాసులు ఎక్కువకి ప్రాముఖ్యత ఇచ్చేదండి. నేను పుస్తకాలు బాగా చదివేవాళ్ళ? నేను సాహిత్యం బాగా, అంతర్జాతీయ పుస్తకాలను ఎక్కువ చదివేది. మీ పార్టీ కూడా జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు ఉంటాయి కదా పుస్తకాలు, అయ్యే ఎక్కువ చదివేది నేను. ఈ మార్క్స్, తర్వాత ఎంగిల్స్, వాళ్ళ జీవిత చరిత్రలు, తర్వాత విఠల్ గారు, ఏపీ విఠల్ గారు ఆయన ఉండేది. ఎందుకని రాష్ట్ర కార్యదర్శి అయ్యేది ఎందుకు కాలేకపోయాడు? ఆయన లోపాలు ఉన్నాయండి. ఆయన లోపాలని, శారీరక సంబంధాలు ఏమో ఉంటాయి ఆయన. అవి ఉండటం వల్లనే ఆయన రిపోర్ట్ పట్టింది. ఆయన అప్పటికి కూడా ఆయన చచ్చిపోయిన దాకా కూడా కమ్యూనిస్ట్ పార్టీనే బతికింది. ఆయన కూడా వ్యాసాలు, అప్పుడప్పుడు వ్యాసాలు కూడా రావట్లేదు పార్టీకి సంబంధించి.
ఆయన తర్వాత మన మధు గారు పి మధు ఆంధ్రప్రదేశ్ సెక్రటరీ చేసిన ఆయన జేపీ శ్రీనివాసరావు గారు చేస్తాడు. ఆరోగ్యం బాగుంటుంది. మధు గారు ఆయన మధుసూదన్ రెడ్డి, ఆయన నెల్లూరు జిల్లా. ఓకే, మరి ఖానాపురంలో కానీ రాష్ట్రంలో కానీ మీ పార్టీలో నుంచి బయటికి వెళ్ళిపోయారు, బూర్జం పార్టీలోకి పోయారు. మరి ఎట్లా పార్టీ నిర్మాణం ఎట్లా చేద్దాం అనుకుంటున్నారు? మీ పార్టీ ఎట్లా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కష్టపడుతున్నామండి. మా పార్టీని డెవలప్ చేయడం కోసం కష్టపడుతున్నాం, ఇంకా కష్టపడతాం. అంతకుముందు ఎన్నో అవరోధాలు జరిగినాయి, ఎంతో నష్టాలు జరిగినాయి. అవన్నీ కవర్ చేసుకుంటూ వచ్చినాం. ఒకప్పుడు ఇల్లు ఖానాపురంలో ఎడమేబడి దాడులు చేశారు. కోదండనే ఆయన అది మాకు సంబంధమే లేని విషయం. వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన విషయాలు. ఆయన పార్టీ పూసారా? పార్టీ అని చెప్పి పూసి ఆస్తి పంచాయతీ వాళ్ళ ఎడమే దాడి చేశారు, కూలగొట్టారు. లక్షణనే కామెడీ అప్పుడు మా పార్టీలో పనిచేసేది, ఇక టీఆర్ఎస్ అనుకోండి, అప్పుడు పనిచేసేది. ఆయన ఇల్లు అంతా కూలగొట్టారు. సిమెంట్ అంటే ఊళ్ళో పచ్చడానికి గవర్నమెంట్ ఇచ్చే ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చే సిమెంటు అది కూడా ఎత్తకపోయారు మొత్తం. అవన్నీ ఆ అబ్బాయి మీద పడ్డాయి. ఆ అబ్బాయి ఎకరం 90,000కి అమ్ముకుంటూ పోయి ఇవన్నీ బాకీలను తీసుకోవడం కోసం అందరూ వచ్చారు. డబ్బులు ఇచ్చిన వాళ్ళు వచ్చిన వాళ్ళు వాళ్ళకి ఏం చేస్తారు సమాధానం చెప్పారు. ఎన్ని రోజులు సమాధానం చెప్తాం. అందుకోసం ఆయన సొంత భూములు కూడా అమ్ముకొని వాళ్ళకి సజెస్ట్ చెప్పడం జరిగింది. మరి ఇంకోటి చెప్పండి, ఏదో మీటింగ్కి పోతే ఇక్కడ ఖానాపురం ప్రాంతం వాళ్ళు కొంతమంది చనిపోయారు, ఏదో మీటింగ్లో యాక్సిడెంట్ అయ్యి కింద పడి లారీ. ఏం జరిగింది? ఏ మీటింగ్ ఏం జరిగింది అప్పుడు? అది పార్టీ జిల్లా కమిటీ మహాసభ అండి, జిల్లా మహాసభ. ఏ ఊరు అది? మణుగూరులో. పొయ్యి వస్తుంటే ఎక్కడ జరిగింది యాక్సిడెంట్? భద్రాచలం మా ప్రాంతంలో ఆపి ఈ టికెట్ ఒంటేలుగా పోయి. మణుగూరు అంటే మణుగూరు నుంచి పినపాక మీదగా కమ్మరావాలి. అంటే భద్రాచలం ఏమన్నా దేవుడి దర్శనానికి పోయారా లేకపోతే దారిలో వస్తుంటే జరిగిందా? ఏది బోల్తా పడ్డా పోయి ఎట్లా ఏమైంది? ఎట్లా డ్రైవర్ అశ్రద్ధ ఏం జరిగింది? వెనక నుంచి వచ్చి గుద్దింది, లారీ గుద్దింది. ముందు గుద్దిందా వెనక నుంచి గుద్దింది. వెనక నుంచి గుద్దితే కొంతమంది లేచిపోయి చనిపోయినట్టున్నారు. ఐదుగురు చనిపోయారు అక్కడ స్పాట్లో. ఒకళ్ళు హైదరాబాద్లో చనిపోయారు. వాళ్ళదేనా మీ వాళ్ళు? ఏదో ఖానాపురం మహాసాలప్పుడు వాళ్ళ శిలాపలకాలు పెట్టి గ్రానైట్ రాయి మీద వాళ్ళు బొమ్మలు చెక్కిచ్చి పెట్టించారు. హవేలి మహాసభ రోజు పెట్టాను, చూశాను. వాళ్ళ పేరుతోనే పెట్టిన మహాసభ హవేలి మహాసభ. ఇక్కడ వాళ్ళకి శ్రద్ధాంజలి కట్టించి మహాసభ టేబుల్ పెట్టడం జరిగింది. అంటే వాళ్ళు గుర్తుకొచ్చారా లేకపోతే పార్టీ పునర్నిర్మాణం కోసం చేశారా? పార్టీ నిర్మాణం గుర్తుకొచ్చి వాళ్ళని ఎప్పుడు మర్చిపోలేదండి. ప్రతి మీటింగ్లో వాళ్ళ గురించి చెప్పుకుంటాం. అయితే ఇక్కడున్న నాయకత్వం కొంత నష్టం జరిగింది కాబట్టి వేరే పార్టీలో పోయారు కాబట్టి అది పట్టించుకునే వాళ్ళు లేక ఆ జిల్లా సెంటర్ మన హవేలి సెంటర్లో పనిచేసే వాళ్ళు కూడా కొంతమంది పట్టించుకోలేదు. ఆర్థిక పరిస్థితి ఆర్థికంగా మాత్రం వాళ్ళు ఆదుకున్నారు. సరళగా కొంత సొంత డబ్బులు కొన్ని ఇచ్చేసింది. అయినా తర్వాత కోర్టులో అయితే ప్రతి వాళ్ళకి 5 లక్షలు గవర్నమెంట్ ఇచ్చింది. ఒకరికి మాత్రం ఇవ్వలేదు. ఆయన సొంతంగా వేసుకుంది కాబట్టి ఆయనకి మాత్రం ఇంతవరకు రాలేదు. ఆయనకి రావటం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు లింగనబోయిన లక్ష్మణ్ గారు సిపిఎం లీడర్గా ఉండేది, ఆయన కొంత సొంత డబ్బులు కూడా ఇచ్చారంటారు, నిజంగా ఇచ్చాడా? ఆయన కొంత ఖర్చు పెట్టుకున్నాడు. ఇప్పుడు ప్రతి లీడర్ కూడా తన సొంతంగా ఇంటికి వచ్చిన వాడిని కానీ లేకపోతే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవాడిని కానీ చూడకుండా అయితే ఉండడు కదా. వాడిని చూసి అయ్యో పాపం వాడికి 4 రూపాయలు వసూలు చేసేది ఏంటి, లేకపోతే నా డబ్బులు నేను ఎత్తడానికి చెప్పి అనే పరిస్థితి అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఎవరైనా అదే చేస్తారు. అదే ఆయన కూడా చేసింది. అదే ఆ పార్టీలో ఉంది కాబట్టి ఆ భావాలతో కొంతమందికి సాయం చేసి చేయొచ్చు. కానీ లాస్ట్లో తీసుకునే ట్రిప్ మాత్రం కరెక్ట్ కాదనేది నాకు అభిప్రాయం. సిపిఎం వల్లే నష్టం జరిగిందని బయటకు వెళ్ళిపోయారు కదా. బయటకు పోవడం కరెక్ట్ కాదు. పార్టీలోనే పోరాటం చేయాలి తప్ప బయటికి పోతే నీకున్న గౌరవం నీకు లేనిపోని అంతగట్టి మొత్తంగా నేను సికాకు చేస్తే నీవు అవాస్పాలైన తప్ప నీకు మేలు జరిగింది ఏం లేదు కదా. నువ్వు అదే సిపిఎంలోని పోరాటం చేసినట్టయితే నీకు ఇవ్వాలి కాబట్టి ఇంకో నాడైనా మేలు జరిగేది. ఒక సందర్భంలో ఆయన సెక్రటరీ చేయాలనే ఆలోచనతో సరళ గారు ఆయన కబురు చేసింది, నేను సెక్రటరీ చేస్తున్నాను. తర్వాత ఈయన అన్నీ తయారు చేసుకొని ఊరేగింపు చేయడం కోసం జనాన్ని తీసుకొని పోయి ఆఫీస్ మన మహాసభ దగ్గరకు పోతే కోదాడి గిరి చేసింది. ఏంటంటే ఎట్లా చేశారంటే
అది చేయకపోతే నష్టం జరుగుతుంది లక్షణం, అందుకోసం చేసినాం. అప్పుడే గండిపడ్డట్టు పోయిన ఇంటర్వ్యూలో చెప్పారు. అప్పుడే అభిప్రాయ భేదాలు వచ్చినాయి, అప్పుడే ఏర్పడడానికి మనసులో అప్పుడే ఆలోచన వచ్చేసింది. అందుకోసమే ఆయన ఎమ్మటే నెల 2 నెలల్లోనే వేరే పార్టీ కాంగ్రెస్ పార్టీలో పోవడం, సెక్రటరీ గారిని పిలిపించి ఆయన సమక్షంలో సిపిఎం పార్టీని చేస్తుంటే అనగలిగింది. అంటే కొంతమంది ఎంకన్నా నెల్లూరు టెంకన్నా ఇంకో 2-3 ఉన్నారు, వాళ్ళు మాత్రమే మిగిలేరు, మిగతా వాళ్ళందరూ కాంగ్రెస్లో పోయారు. అట్లా జరిగింది. అయితే అది కూడా మేము కవర్ చేసి మళ్ళీ ఎన్నికల్లో మెజార్టీ ఓటింగ్ రావడం కోసం ప్రయత్నం చేసినాం, కొంతమేరకు సక్సెస్ అయినాం. ఈసారి కూడా మళ్ళీ ఆ విధానాన్నే మేము అవలంబిస్తాం, జనం కోసం పనిచేస్తాం, జనం సమస్యలు తీసుకొని పనిచేస్తాం. అంటే పార్టీ పునర్నిర్మాణం సాధ్యమైందా? ఒకసారి బయటికి పోయిన వాళ్ళు మళ్ళీ బ్యాక్ టు పేలర్ వస్తారా? అట్లా అయిందండి. ఒకసారి కోదండ చచ్చిపోయినప్పుడు అదే జరిగింది. ఓకే, మీ పార్టీ మళ్ళీ పునర్నిర్మాణం మరి పోయిన వాళ్ళంతా సాధ్యమైందా మరి రావటం? కాదు కదా, ఒక సందర్భంలో అయిందండి. కోదండను చచ్చిపోయినప్పుడు మా పార్టీ వాళ్ళ ఇళ్ళ మీద దాడులు జరిగినాయి, ఇల్లు కూడా కూలగొట్టారు. అప్పుడు అంటే గోడ నుంచి అప్పుడు మీరు కాంగ్రెస్ వాళ్ళు ఇద్దరే ఉండేది, సిపిఐ కూడా మీకు కానాపురంకి అంత ఉండేది కదా, మీకు వర్సెస్ కాంగ్రెస్ ఉండేది. సరే, లేకపోతే కాంగ్రెస్ వెనక తగ్గిన తర్వాత తెలుగుదేశం సిపిఎం 2 పార్టీలు ఉన్నప్పుడు మీకు ఛాన్స్ ఉంది. ఇప్పుడు సిపిఐ ఉండే, సిపిఎం ఉండే, మళ్ళీ తెలుగుదేశం ఎంటర్ అవుతుంది, మళ్ళీ కాంగ్రెస్ ఉంది, మళ్ళీ బీఆర్ఎస్ ఉంది, బీజేపీ మధ్య రానే వచ్చింది. ఇన్ని పార్టీల మధ్యలో మీ పార్టీ మళ్ళీ కానాపురం ప్రాంతంలో జిల్లాలో విస్తరించడం సాధ్యమైంది అంటారు ఇప్పుడున్న పరిస్థితుల్లో? ఇప్పుడున్న పరిస్థితుల్లో జనం కోసం ఎవరైతే పనిచేస్తారో వాళ్ళే నాయకులు, వాళ్ళ వల్లనే అది సాధ్యమయ్యేదని మాత్రం వాస్తవం. ఇప్పుడు ఏ పార్టీలున్నా ఏ పార్టీ నాయకులు ఉన్నా కూడా వాళ్ళు మాతో సమానం రారు. ఎందుకంటే మేము పుట్టిన కాడ నుంచి సిపిఎం పార్టీ, అట్లాగే మేము పుట్టిన కాడ నుంచి సిపిఎం కోసం పనిచేసిన వాళ్ళు, జనం కోసం పనిచేసిన వాళ్ళు, మాకు ఆ టాక్టిక్స్ తెలుసు. కాబట్టి వాళ్ళని ఎట్లా మా దగ్గర తీసుకోవాలో, ఎట్లా మాతో కలిసి పనిచేయాలో వాళ్ళతోనే మేము మమేకమై ప్రజల కోసం పనిచేస్తాం. కాబట్టి మేము ఖచ్చితంగా వాళ్ళందరినీ మా పార్టీలో తీసుకురావడం కోసం ప్రయత్నం.